ఒక ఉగ్రరూపం. తల నరికి తన రక్తాన్నే తాగిన దేవి భయానకంగా అనిపించినా అందులోనే దాగి ఉన్న గూఢతత్వం, ఆత్మజ్ఞాన రహస్యం. ఇదే చినమస్తాదేవి శక్తిపీఠం కథ. శక్తిపీఠాలలో ఒక అరుదైన గూఢమైన స్థలమే చినమస్తాపీఠం. ఇక్కడ సతీదేవి యొక్క నాసికా భాగం పడిందని కాళికా పురాణంలో ప్రస్తావన ఉంది. ఈ శక్తి రూపం చాలా ప్రత్యేకం. తల నరికి చేతిలో పట్టుకొని నిలబడి ఉంటుంది. అమ్మవారు మిథునంపై నిలబడి దర్శనమిస్తారు. రక్తం 3 దిశల్లో ప్రవహిస్తూ ఉంటుంది. దేవి తలకి అనుచరులు దాక్షిణి వారినిలకు ఆ రక్తం చేరుతుంది. ఇది శక్తి యొక్క 3 రహస్యాలను సూచిస్తుంది: జీవితం, మరణం, పునర్జన్మ. భయాన్ని అధిగమించి ఆత్మజ్ఞానానికి చేరువ చేసే దేవీ రూపం. తంత్ర సాధనలో అత్యంత గుప్తంగా పూజించబడే శక్తి రూపం. దేవి ఉగ్రరూపమైన భక్తులను రక్షిస్తుంది. లోకంలో ఎటువంటి బంధనాలు లేవని, జీవనము మరణము ఒక్కటే అని గుర్తు చేస్తుంది. అఘోరీ సాధకులకే కాకుండా జ్ఞాన మార్గంలో నడిచేవారికి చినమస్తాదేవి శక్తి ప్రేరణగా నిలుస్తుంది. చినమస్తాదేవిని ధ్యానించడం అంటే మనలోని భయాన్ని నరికి నిజమైన జ్ఞానానికి చేరడం. ఈ పీఠం చట్టల్ జిల్లా చిట్టగాంగ్, బంగ్లాదేశ్లో ఉంది. ప్రస్తుతానికి చినమస్తా అమ్మవారి రూపాలు హిందుస్థాన్లో కూడా పూజించబడుతున్న అసలు శక్తిపీఠం బంగ్లాదేశ్లోనే ఉంది. ప్రతి పీఠానికి ఒక భైరవుడు కాపలా ఉంటాడు. ఇక్కడ భైరవుడు కామేశ్వర భైరవుడు, తంత్ర మార్గంలో రక్షక దేవుడు. భక్తులారా, చినమస్తాదేవి కథ, పురాణ సత్యం మీకు నచ్చితే మా డివోషనల్ స్టోరీస్ విత్ శ్రవంతి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు కావలసిన తదుపరి శక్తిపీఠం ఏదో కమెంట్లో రాయండి. మళ్ళీ కలుద్దాం.